నీ స్నేహితుడన్నవాడు కనపడగానే నీ కళ్ళల్లో మెరుపు కనపడాలి. అది స్నేహానికి గుర్తు. ఏమండి ఆయన కనపడగానేనండి ఎంత హడావిడిలో ఉన్నా ఓసారి వెళ్ళి మాట్లాడతారండి. ఆయన్ని చూడగానే ఎంత పొంగిపోతారోనండి, ఎంత సంతోషపడిపోతారోనండి. ఈ కళ్ళల్లో మెరుపుందే, ఈ హృదయంలో ఉద్విగ్నత ఉందే, పలకరించి మాట్లాడకుండా ఉండలేని బలహీనత ఉందే, ఇది స్నేహం. ఎంత గొప్ప మాట, ఎంత పరమోత్కృష్టమైన నిర్వచనం. అంతేకాని అక్కర్లేని పనులు చేస్తూ వాడి దగ్గర నుంచో తెచ్చాడు కదా బైక్ అని చెప్పి 3 మోటార్ సైకిల్ ఎక్కి అర్థం పర్థం లేకుండా 50 బస్సులు తిరిగేటటువంటి ట్రాఫిక్ రోడ్లో 70-80 కిలోమీటర్ల స్పీడ్తో సడన్ బ్రేక్ వేస్తూ స్పీడ్ పెంచుతూ ఆడపిల్లలు తిరిగే కాలేజీ రోడ్ల మీద స్వైర విహారం చేసి వెనక కూర్చున్నవాడు ఎప్పుడూ జీవితంలో కూర్చొని వాడు కనుక వాడు ఢామ్ అని వెనక నుంచి కింద పడి తల పగిలిపోతే హాస్పిటల్లో తల్లిదండ్రులు ఏడుస్తూ ఇంటెన్సివ్ కేర్ మీద నించుంటే ఇవి స్నేహాలా? వాటిని స్నేహమని పిలుస్తావా? అలా నువ్వు పిలిచిన నాడు దానికి అర్థం ఉందా? అసలు అలా పిలవమని శాస్త్రం చెప్పిందా? అది అత్యంత ప్రమాదకరమైన పోకడ. మనకి ఇవాళ వచ్చిన దారుణాతి దారుణమైన విషయం ఏంటంటే ఇది స్నేహం మనం అనుకుంటున్నాం. ప్రతివాడి దగ్గర 50 రూపాయల చందా వసూలు చేసుకుని దుర్మార్గపు మాటలు చూపించే వాళ్ళందరూ 3 మోటార్ సైకిల్ ఎక్కి పరిగెత్తిస్తున్నట్టు సెల్యులాయిడ్ల మీద చూపిస్తున్నారు. అది చూసిన వాళ్ళందరూ స్నేహం అంటే 3 మోటార్ సైకిల్ ఎక్కితేనే స్నేహం అనుకుంటున్నారు. ఒక్కసారి వెనకాతల స్టెఫ్నీ లేని బైక్ మించి సడన్ బ్రేక్ తెలిసి తెలియని ముందు ఉన్నటువంటి నీ వయస్సు వాడు బ్రేక్ వేస్తే తుళ్ళి వెనకవాడు వెనక్కి పడితే ఎంత ప్రమాదమో, ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రుల కళ్ళల్లోంచి జీవితాంతం ఎంత ఏడుస్తారో, వాళ్ళ జీవితాలు ఎంత మోడుబారిపోతాయో నీకు అర్థమైతే అలా నువ్వు కూర్చుని పెడతావా? అది ఒక ఉన్మాదం. దాన్ని పెద్దలైన వారు ఎవరైనా సరే నిరసించవలసిందే. దెబ్బలాడవలసిన పని లేదా, పిల్లలు మారుతారు. మీరు ఒక్కసారి నిలబెట్టండి. ఎందుకు నాన్న అది ఏమిటి, దానివల్ల ప్రయోజనం? ఒకవేళ వాడు నిన్ను నిరసించాడు, నువ్వు బెంగ పెట్టుకోకు. 1-4 మాటలు చెప్పు, వాడు మారి తీరుతాడు. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, వెళ్ళిపోతుంటారు తెలిసి తెలియని వయస్సు, అదేదో చాలా గొప్ప విషయం అనుకుంటారు. నాకు తెలుసు, పడిపోయినటువంటి నా స్నేహితుల యొక్క కొడుకులు కాళ్ళు చేతులు విరిగిపోయి హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్యం చేయించుకున్న వాళ్ళు నాకు తెలుసు. ఇప్పటికీ కూడా ప్రమాదవశాత్తు మంచం మించి కింద పడితే చంటితనంలో పాపం తల దెబ్బతిని ఏ పాప పుణ్యం తెలియని పిల్లడు పిచ్చివాడిగా ఉండిపోతే బాధపడుతున్న తల్లిదండ్రులు నాకు తెలుసు. ఎందరో ఉన్నారు ప్రపంచంలో. ఎంత ప్రమాదకరమైనటువంటి జీవితాలు ఇవాళ జీవిస్తున్నారో చూడండి. స్నేహం అంటే ఏమిటో, ఎలా ఉండాలో చూపిస్తున్నాడు రామచంద్రమూర్తి ఇవాళ. అందుకని రామాయణం ఎంతకాలం మనం చెప్పుకుంటామో, రామాయణం ఈ వయస్సు వారికి కాదు అని మనం నమ్మి ఎన్నాళ్ళు వింటామో అంతకాలం మన జీవితాలు భద్రంగా ఉంటాయి. రామాయణం అనేటటువంటిది ఒక 100 రూపాయలు పెట్టి కొనవలసిన పుస్తకం కాదు. ఇట్ ఈస్ అన్ అన్వైజ్ ఇన్వెస్ట్మెంట్. వై షుడ్ వి పర్చేజ్ ఏ రామాయణ? It is not required. We are concerned with some other writers. We are concerned only with celluloid. We are concerned only with a color television. And we are in no way connected with Ramayana. Ramayana is an outdated book. As long as you live with such a belief, so long nobody can help you. So long nobody can, that you have to purchase a Ramayana and keep it in your shelf. Allow your children to read it. When summer vacation comes, your fundamental duty is to see that your son reads Ramayana. And whenever an occasion comes across the dining table, you must be prepared to just give an idea, an advice, and explain a story from Ramayana to your children. Unless you do it, how do you expect that your children will be able to travel on a safe path? You can't expect it. So Ramayana is vitally required to the entire society. ఎప్పటికీ సమాజానికి రామాయణం అవసరమే. రామాయణం అవసరము కాదన్న రోజు భారతీయ సమాజంలో రాకూడదు. సో ప్రవచనంలో పొరపాటున ఒక్కొక్కసారి గబుక్కుని నేను ఎక్స్టెంపోర్గా ప్రయోగించకూడని భాష మాట్లాడితే నన్ను క్షమించండి. దిక్కుమాలిన ఆవేశం ఒకటి ఉండిపోతూ ఉంటుంది నాకు, అది అప్పుడప్పుడు అలా పలికించేస్తూ ఉంటుంది. సో ఎందుకంటే యూస్లెస్, అవుట్ డేటెడ్. ఈ మాటలు వింటే ఎంత బాధగా ఉంటుందో. ఏదో అవుట్ డేటెడ్ రా, ఏది యూస్లెస్. అలా అని నువ్వు యూస్లెస్ అవుతున్నావు, నువ్వు అవుట్ డేటెడ్ అవుతున్నావు, నువ్వు ప్రమాదాన్ని కౌగిలించుకుంటున్నావు. అందుచేత ఈ మాట అన్న తర్వాత ఎంతో సంతోషించి ఆ సుగ్రీవుడు రామచంద్రమూర్తి ఒకరినొకరు కౌగిలించుకున్నారట. కౌగిలించుకొని చూసుకుంటుంటే ఒకళ్ళనొకళ్ళు మహర్షి అంటారు, సీతాకపీంద్ర క్షణదాచరాణాం
రాజీవ హే మజ్వలనోపమాని సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాణి సమం స్ఫురంతి. రాముడు సుగ్రీవుడు ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసుకుని సంతోషంగా మాట్లాడుకుంటుంటే ముగ్గురికి ఎడమ కళ్ళు ఎదిరేయట. ఒకటి పద్మము వంటి ఎడమ కన్నున్నటువంటి సీతమ్మ తల్లి యొక్క ఎడం కన్ను ఎదిరిందిట. ఆడదానికి ఎడమ కన్ను ఎదిరితే శుభం. అందుకేగా కబంధుడు చెప్పాడు, సుగ్రీవుడితో ఇవ్వాల నీకు మైత్రి కావాలి, నీకు స్నేహితుడు ఉండాలయా ఇప్పుడు అన్నాడు జీవితంలో. అందుకని సీతమ్మకి ఎడం కన్ను ఎదిరింది. రాజీవ పద్మం లాంటి కన్ను ఆవిడిది. హేమ బంగారం లాంటి పచ్చటి ఎడంకన్ను వాలిది. వాలికి ఎడంకన్ను ఎదిరిందిట. అంటే మగవాడికి ఎడంకన్ను ఎదిరితే ప్రమాదం. సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు కాబట్టి వాలి తల డుళ్ళి పడిపోతుంది. మూడవది జ్వల, ఎర్రనైనటువంటి నేత్రాలు, ఎప్పుడు రజోగుణ ప్రకోపంతో ఉంటాడు రావణాసురుడు, వాడికి ఎడంకన్ను ఎదిరిందిట. అంటే రామ సుగ్రీవుల యొక్క మైత్రి చేత ఒకరు సంతోషించబోతున్నారు, ఇద్దరు పడిపోబోతున్నారు. పడిపోయిన ఇద్దరి చేత వీళ్ళిద్దరూ సుఖాన్ని పొందబోతున్నారు. ఒక స్నేహం ఎక్కడ వరకు వెళ్ళాలో, ఎటువంటి బాట వెయ్యాలో మహర్షి తీర్పిస్తున్నారు ఆ శ్లోకంలో. అందుకని వాళ్ళ ముగ్గురికి ఎడమ కన్నులు ఎదిరాయిట. సరే, తర్వాత ఆయన రామచంద్రమూర్తి అంటారు, నేను నా తమ్ముడైన లక్ష్మణుడితో సీతమ్మతో కలిసి అరణ్యవాసానికి వచ్చానయ్యా, నా భార్యని ఒక రాక్షసుడు అపహరించాడు అని మహానుభావుడు ఆ జటాయువు కూడా మరణించాడు అడ్డుకున్నందుకు అని ఈ మాటలు చెప్పి ఒక మాట అంటారు, భార్యావియోగజం దుఃఖం అచిరాత్వం విమోక్ష్యసే అహంతామానయిష్యామి నష్టాం వేదశ్రుతిమివా. సుగ్రీవుడు అంటాడు, ఇప్పుడు మరి ఆయన కష్టాన్ని ఈయన ఉద్ధరించాలి కదా. అందుకని సుగ్రీవుడు అంటాడు, నువ్వేం బెంగపెట్టుకోకు రామా, కనపడకుండా పోయినటువంటి వేదాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చినట్టు నీకు నేను సీతమ్మని తీసుకొచ్చిస్తాను. రసాతలేవా వర్తంతీం వా నభస్థలే అహమానీయ దాస్యామి తవ భార్యామరిందమా. పాతాళలోకానికి తీసుకెళ్లి దాచని, స్వర్గలోకానికి తీసుకెళ్లి దాచని సీతమ్మని వెతికి తెచ్చి నేను ఇస్తాను రామా నీకు అన్నాడు. ఇప్పుడు రాముడికి కావలసింది సీతమ్మని తేవడం కాదు, రాముడు తెచ్చుకోగలడు. సీతమ్మ ఎక్కడుందో ఆయనకి తెలియాలి, తెలిస్తే చాలు మిగిలిన కార్యం రాముడు చేసుకోగలడు. వాలిని చంపిన వాడు తుచ్చ రావణుడిని చంపడం లెక్క మా స్వామికి. ఎక్కడుంటాడు వాడు తెలియాలి. ఇంత విశాల పృథివీ మండలంలో రామలక్ష్మణులు ఎంతకాలం వెతుకుతారు. అందుకే వెతకగలిగినటువంటి సామర్థ్యం ఆ కొండలెక్కి, చెట్లెక్కి, పుట్టలెక్కి, గుహల్లో దూరి వెతకగలిగినంత మంది వానర బలం సుగ్రీవుడికి రావాలి. అందుకే కబంధుడన్నాడు, సుగ్రీవుడితో స్నేహం చేయవయ్యా అన్నాడు. అందుకని నీకు నీ భార్య ఎక్కడ ఉన్నా వెతికి నేను తెచ్చిస్తానన్నాడు సుగ్రీవుడు. ఈ మాట విన్నట్ట రామచంద్రమూర్తి, మీరు ఇక్కడే ఒక చిన్న తేడా గమనించాలి. నీకు వాలిని సంహరిస్తాను అని రాముడు అన్నాడు, సుగ్రీవుడు ఏడవలేదు. సీతమ్మని తెచ్చిస్తాను అని సుగ్రీవుడు అన్నాడు, రాముడు ఏం చేయాలి? ఏడవకుండా ఉండాలి. ఏడ్చాడు రాముడు. ఎందుకు ఆ మాట వాల్మీకి మహర్షి చెప్పడం అంటే, తన ప్రాణస్థానం భార్య దగ్గరుంది. ఇది ధార్మికుడైన పురుషుడికి ఉండవలసిన లక్షణం. ఎక్కడున్నా నీ భార్యని తెచ్చిస్తాను అంటే అది తెచ్చేంత వరకు అంటే అక్కడే ఉండిపోతుంది కదా. పాపం ఎలా ఉంటుందో, ఎలా బతుకుతుందో అని బెంగొచ్చి ఏడ్చిన వాడు ధార్మికుడు. అందుకని ఆ విషయంలో సుగ్రీవుడికి రాముడికి తారతమ్యం ఉంది. ఇద్దరిది ధర్మబద్ధమైన జీవితంలో తేడా వస్తుంది. ఎప్పుడూ సీతమ్మే రాముడి పక్క, అప్పుడప్పుడు తార కూడా ఉంటుంది సుగ్రీవుడి పక్క. అందుకని తేడా ఎంత అందంగా ఆవిష్కరిస్తారో చూడండి. ఇద్దరిది స్నేహం ధర్మబద్ధమైన ప్రవర్తనలో ఒక్క కాంత మాత్రమే తెలుసున్నవాడు రామచంద్రమూర్తి. ఎందుచేత తన తండ్రి దక్షిణ నాయకుడు, ఎందరో భార్యలు ఉన్నారు దశరథ మహారాజు గారికి. రాముడు చేసుకుంటే కాదన్నారా? అయినా చేసుకోలేదు. విశ్వామిత్రుడు తనతో తీసుకెళ్లేటప్పుడు దాంపత్యం అంటే ఏమిటో, భార్య అంటే ఏమిటో, భర్త అంటే ఏమిటో, అహల్య అంటే ఏమిటో, గౌతముడంటే ఏమిటో, గంగంటే ఏమిటో, పార్వతి అంటే ఏమిటో, పిల్లలంటే ఏమిటో, విశ్వామిత్రుడంటే ఏమిటో చెప్పాడు. మనస్సుకి ఎక్కింది, ఏకపత్ని వ్రతుడయ్యాడు. రాముణ్ణి ఏకపత్ని వ్రతుణ్ణి చేసినవాడు విశ్వామిత్రుడు. ఈ ప్రపంచానికి నైతికమైనటువంటి విలువనివ్వవలసిన వాడు గురువు.